ప్రజల ముందర సమీక్షంలో బహిరంగ సభలలో ప్రజల ముందర 2 బాటిల్ పైకెత్తి తమ్ముళ్ళు మీకు మందు సరఫరా చేస్తా అన్నాడు. నాణ్యతమైన మందును సరఫరా చేస్తానని మాట్లాడాడు. ఇదే ఆయన చేసేది నాణ్యతమైనటువంటిది? ఒక చోట ఒక పబ్లిక్ ప్లేస్లో అక్కడే గోడౌన్లలో దొంగగా ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని అక్కడే డిస్టిలరీస్ టైప్లో మిషనరీస్ పెట్టి స్పిరిట్ తెచ్చుకొని కలుపుతూ అక్కడి నుంచే బెల్ట్ షాపులకు సప్లై చేయడమా మీరు ఇచ్చేటువంటి నాణ్యతమైనటువంటి మందు? దానికి మళ్ళీ 99 రూపాయల లేబుల్ ఒకటి, అవి కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇంత విచ్చిరెడితనం ఎప్పుడన్నా జరిగింటుందా? దాదాపుగా 1000 మార్టులకు పర్మిషన్ ఇస్తున్నావు, 1000 బెల్ట్ షాపులతో పాటు మన పర్మిట్ రూములు, ఈ పర్మిట్ రూములకు బెల్ట్ షాపులకు అంతా కూడా ఈ కల్తీ మద్యమే సరఫరా. ఇంకా ప్రజల ప్రాణాల గురించి ఏమి అతను ఆలోచన చేస్తాడు? వాళ్ళ జోబులు నిండాల, ఎలాగైతే దోపిడీ చేసుకొని జోబులు నిండాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అక్రమాలు చేస్తున్నారు. దాదాపుగా 4,26,00,000 కేసుల ఐఎంఎల్ గత సంవత్సరంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. అందులో 70% క్వార్టర్ బాటిల్. దాదాపుగా 143 కోట్ల కేసులు మద్యం సరఫరా, ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. గవర్నమెంట్ సప్లై చేసేటువంటి 3 క్వార్టర్ బాటిల్లో ఒకటి కల్తీ మద్యంగా ఉన్నట్టు అధికారులే స్పష్టం చేశారు. అంటే దీన్ని బట్టి ఎన్ని కోట్ల కేసులు ఈ కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారో చూస్తేనే భయాందోళన కలుగుతూ ఉంది. ఇలాంటిది అన్నమయ్య జిల్లాలో పట్టుబడిన అనేకమైనటువంటి, మన నెల్లూరు జిల్లాలో కానీ, అంతకుముందు అనకాపల్లిలో కానీ, పాలకొల్లులో కానీ, దీన్ని బట్టి ఏంటంటే ప్రతి 2 జిల్లాలలో ఒక చోట ఈ కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసుకొని సిండికేట్గా ఏర్పడి ఈ లక్షల కేసుల కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపులకు మళ్లిస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం? ఎందుకని గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా మాట్లాడుతుంటారే, అంతకుముందు ఏవో మాట్లాడారే, లేనివన్నీ సృష్టించారే. ఆయన మాట్లాడిన మాటల్లో సుగాల ప్రీతి చంద్రబాబు గారి హామీలో జరిగితే గత ప్రభుత్వానికి అంటగట్టాలని చూశారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అది ఏం మాట్లాడకుండా ఆ తల్లిదండ్రుల కోపానికి బలవుతున్నాడు. ఇప్పుడు అలాగే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని మాట్లాడాడు, అది కూడా తప్పు అని చెప్పి తేలింది. ఈ రకంగా గతంలో లేనివన్నీ ప్రశ్నిస్తున్నావే, ఈరోజు కళ్ళ కట్టినట్టు కనపడుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదు అని చెప్పి అడుగుతున్నాం. ఇలాంటి దోపిడీ ఎప్పుడు జరగలేదు. ఇలా కల్తీ మద్యంతో మీ యొక్క ఆదాయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటడం ఎంతవరకు